ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవునితో ఈ దినం అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన దినమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభువుకే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని దానంతటా తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే గాని మీరును ఫలింపరు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వినాలని మీకు మనవి చేస్తున్నాను. ఫలింపు అనేది మనందరి జీవితాల్లో వినే అద్భుతమైన మాట. ప్రతి ఒక్కరూ ఫలభరితంగా ఉండాలని కోరుకుంటారు. నాకు మంచిగా ఉండాలి, శుభంగా ఉండాలంతా, నేను వెళ్ళే ప్రతి పని జరగాలి, నేను చేసే ప్రతి ప్రయత్నం కూడా అద్భుతంగా, దీవెనకరంగా, విజయకరంగా ఉండాలి, నాకు ఏది అడ్డు ఆటంకం ఉండకూడదు, ఒకటి చేస్తే నాకు రెట్టింపు రావాలి, 2 రావాలి, లేదా 1కి 10 రావాలని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఫలింపు అందరికీ నచ్చుతుంది. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుల, ఫలింపు అందరూ కోరుకుంటారు కానీ ఫలించలేకపోతున్నాము అన్నది మాత్రం వాస్తవం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీ యందు మీరు ఫలించాలంటే ఎలా బ్రతకాలి అని చెప్తూ, దేవుడు ఈరోజు మన యొక్క జీవితంలో ప్రతి దినము ఫలించడం కోసం మనకు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను అని చెప్పాడు. యేసు ప్రభువు అంటున్నారు, ఫలింపుకు మూలం ఏంటో చెప్తూ, దానికి కారణం ఏంటో చెప్తూ, నువ్వు ఫలించాలంటే మీరు నాలో, నేను మీలో నిలిచి ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి అని అన్నారు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ద్రాక్ష వల్లి తన జీవితంలో అది ఫలించాలి అని అంటే ఆ తీగ ఎలాగైతే ఆ యొక్క ద్రాక్షవల్లికి కలిసికట్టుగా అంటుకట్టుకొని ఉండాలో, అలాగే మనం ఫలించాలంటే క్రీస్తును అంటుకట్టుకొని లేదా ఆయనలో ఉంటే అప్పుడు మనం ఫలిస్తామని, ఫలింపుకు మూలం ప్రభువైన యేసుక్రీస్తు అని తెలియజేస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో, మన జీవనంలో, మన జీవన యాగంలో, మన యొక్క ప్రయత్నాల్లో సఫలం మనం పొందుకోవాలి అని అంటే మనము క్రీస్తులో మనము నిలిచి ఉండి ఆయన వారమై మనం బ్రతకగలిగితే మనం ఫలిస్తాం. ఈరోజు 3 విషయాలు ఈ యొక్క వాక్య భాగం నుంచి త్వరగా మీకు గుర్తు చేస్తాను. ఒకటి, క్రీస్తులో ఉండడం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. క్రీస్తులో మనం ఉండడం అంటే ఏంటి, ఆయనలో నిలిచి ఉండడం అంటే ఏంటి అని మాకు అర్థం కావాలి. క్రీస్తులో మనం నిలిచి ఉండడం అంటే మనము ప్రతిదినము కూడా ఆయనతో కలిసి ఆయనలో ఉండి దినచర్య అంతా ఆయనతో సంబంధం పెట్టుకుని నడవడం. అది ఎలా అంటే ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ఆయనను మనం వేడుకోవడం ద్వారా, ప్రార్థించడం ద్వారా మన జీవితాన్ని ఎప్పుడైతే మనము ముందుకు సాగిస్తామో, నువ్వు ఎప్పుడైతే పని చేసినప్పుడు క్రీస్తులో నువ్వు నిలిచుండే అనుభవాన్ని సంపాదించుకుంటావు. అందుకోసమే ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ విశ్వాసంతో ఆయన వెతుకుతూ ముందుకు సాగిపోతే నువ్వు క్రీస్తులో నిలబడగలుగుతావు. రెండోది, మనం గమనించాల్సింది ఏంటంటే, యేసులో ఉండకపోతే, అంటే ప్రభువైన యేసు క్రీస్తులో మనం ఉండకపోతే మన ఫలింపు లేదని మనం గ్రహించాలి. మనం గనక క్రీస్తులో కాకుండా, అంటే ప్రార్థన, విశ్వాసం, దేవుని యొక్క సన్నిధికి దూరంగా మనం బ్రతికితే మన జీవితంలో ఫలింపుకు మనం దూరం అయిపోతాం. ఎప్పుడైతే వేర్లకు దూరమైన కొమ్మ లేదా ఆ చెట్టుకు వేరు చేయబడిన కొమ్మ ఎలాగైతే ఎండిపోతుందో, వాడిపోయి నిదానంగా, అలాగే దేవునికి వేరైన మన జీవితాల్లో కూడా మెల్లగా వాడిపోయి నష్టాలు కష్టాలు పాలైపోయి మనం కూడా మన జీవితంలో నష్టపోయి మనము ఎండిపోతాం. ఈ రోజున చాలా మంది జీవితాల్లో వారు కష్టపడుతున్నారు కానీ కష్టం కలిసి రావట్లేదు. పని చేసినా, లేకపోతే వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా జీతాలు అయితే వస్తున్నాయి కానీ కష్టమైతే వస్తుంది కానీ ఆ కష్టం నిలబడట్లేదు. ఎందుకని అంటే వారు దేవునికి దూరంగా ఉన్నారు కనుక వారి కష్టము ఎండిపోతుందని మనం గ్రహించాలి. మూడవది, మనం గమనిస్తే ఆయనలో ఉంటే ఫలింపు గ్యారెంటీ. అంటే ప్రభువైన యేసుక్రీస్తులో ఉంటే మనము ఖచ్చితంగా ఫలిస్తాం. ఎందుకు ఈ మాట మీకు నేను చెప్తున్నానంటే, ఆయనలో మనం వర్ధిల్లుతాం, ఆయన ద్వారా మనం ప్రజ్వరిల్లుతాం అన్నది వాస్తవం. నీ స్థితి మొదట కొద్దిగా ఉండిన తుదకు మహాభివృద్ధి అవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఆయనలో నమ్మకం కలిగి ప్రార్థనలోను, విశ్వాసంలోను ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన పాదాలు పట్టుకుని ఎప్పుడైతే ముందుకు సాగిపోతూ ఉంటావో, ఆయన నిన్ను పట్టుకొని నిన్ను ఆశీర్వదించి నిన్ను ఐశ్వర్యవంతుడుగా మారుస్తాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చునని దేవుని వాక్యం సెలవుస్తుంది. అందువల్ల మీ జీవితంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా, ప్రతి పనిలో కూడా రెట్టింపు ఆశీర్వాదం అనుభవిస్తూ ముందుకు సాగిపోతారు. ఈరోజు మీరు ఆయనలో నిలిచి ఉండండి. ఆయన సన్నిధిలో ఆయనను ధ్యానం చేస్తూ, ప్రార్థిస్తూ, వాక్య ధ్యానం చేస్తూ ముందుకు నడవండి. ఆయనకు వేరుగా ఉండడానికి ఎంత మాత్రం మీరు ధైర్యం చేయకుండా ఆయనకు దగ్గరగా ఉండి ఎప్పుడైతే ముందుకు సాగిపోతారో ఆయన మిమ్మల్ని
చేయి పట్టుకొని నడిపించి ఆశీర్వాదాలతో నింపుతాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఈ దినమంతా ఆశీర్వాదకరంగా మిమ్మల్ని మార్చనుగాక. లెట్స్ ప్రే. మా పరమ తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. ఈరోజు ప్రత్యేకంగా మా అందరితో నాయన ప్రియ బిడలతో మీరు మాట్లాడినందుకు కొందనాలు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని చూస్తున్నారు ఈ దినమందు వారందరికీ కావాల్సిన ఆశీర్వాదం మీరు దయచేయండి. నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా ప్రతి ఒక్కరు నీలో నిలిచి ఉండి ప్రభా గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే కృపా భాగ్యం దయచేయండి. ఎంత మాత్రం నీకు వేరుగా ఉండి మేము ఎంత మాత్రము విజయం సాధించలేము అయ్యా. నీలో నిలిచి ఉండి నీ నుండి బలమును శక్తిని పొందుకొని అసమర్థులు కూడా సమర్థులు అవుతారని వాక్యం సెలవిస్తుండగా, బలహీనులు బలవంతులు అవుతారని వాక్యం సెలవిస్తుండగా, నిన్ను అంటిపెట్టుకుని నీలో నిలిచుండి అద్భుతమైన బలముతో ముందుకు సాగిపోయే ప్రభు దయచేసి ప్రత్యేకంగా విజయకరమైన జీవితాన్ని ప్రభు ఈ దినమంతా బిడ్డలకు అనుగ్రహించి ప్రతి కీడులు తప్పించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.